ఫస్ట్ 10 వారాలు కూడా ఎమాన్యుల్ నామినేషన్లో లేడు. అవును సార్. నాగార్జున గారు కూడా ఒకరోజు స్టేజ్ మీద అన్నారు, 10 వారాలు లేని వాళ్ళు హఠాత్తుగా వెళ్ళిపోతారని ఒక మాట అనగానే అందరికి కొంచెం మీ వాడు కూడా భయం పట్టుకుంది. ఆల్మోస్ట్ నిజంగా జరగదు, ఎటువంటిది జరగదు. మేబీ ఇంతకు ముందు జరిగాయి కాబట్టి ఆ ఇంటెన్షన్ అనేది కన్ఫర్మ్ గా ఆడియన్స్ కి ఉంటది అండ్ హౌస్ లో ఉన్న వాళ్ళకి కూడా ఆ ఫీల్ అనేది కన్ఫర్మ్ గా ఉంటది. బట్ దాన్ని బ్రేక్ చేశాడు, అది చాలా హ్యాపీ. సూపర్. వంశీ ఎలా ఉంది మీ వాడు ఆట? బయట అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఆడియన్స్ వస్తే 20 మంది ఆడియన్స్ లోపల ఉన్న వాళ్ళు వస్తే 10-12 మంది ఎమాన్యుల్ ఫ్యాన్సే. ఓన్లీ ఎమాన్యుల్, ఓన్లీ నాట్ ఓన్లీ కామెడీ, జెన్యున్గా ఆన్సర్ చేస్తాడు, ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. అది మనం పొగట్టం అని కాదు, ఆడియన్స్ వచ్చి ఒప్పుకుంటున్నారు. బయట ఇంట్లో ఎలా ఉంటాడు, లేకపోతే లోపల ఏమన్నా కొంచెం గేమ్ కదా అని అట్లా ఉంటాడా? ఎందుకంటే బ్లడ్ రిలేషన్ కాబట్టి నీకే తెలియాలి. చాలా ఏం లేదు సార్, బయట ఎలా ఉన్నాడో లోపల కూడా అలాగే ఉన్నాడు. ఇంకా లోపల పెరిగింది ఏంటంటే ఫన్ మూడ్. సో అర్థం చేసుకోవటం కానీ, ఎవరన్నా కొంచెం బాధలో ఉన్నా కానీ తన్ని ఓదార్చడంలో కానీ, సపోర్టింగ్లో కానీ. మోరోవర్ బయట ఎలా ఉన్నాడో తన లోపల కూడా అలాగే ఉన్నాడు. బయట మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరికైనా ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ ఫస్ట్ నిలబడే మా ఫ్రెండ్ గ్యాంగ్స్లో ఎమాన్యుల్ వన్ ఆఫ్ ది. సో ఎవరికి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా తను నిలబడి ఇది ప్రాబ్లం, సో దాన్ని ఇలా సార్ట్అవుట్ చేసుకుందాం అండ్ ఫ్రెండ్స్ని ఇప్పుడు వదిలిపెట్టేవాడు కాదు. సో అదే ప్రకారంగా హౌస్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ని ఫస్ట్ అబ్జర్వ్ చేసుకుని తను ఏంటి, తను ఎలా ఉంటాడు, ఎలాంటి జోక్స్ వేస్తే తీసుకుంటాడు, ఎలా తన్ని మోటివేట్ చేసుకోవాలి, తన గేమింగ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, తన గేమ్ ఆడుతూనే అవతల వాళ్ళ గేమ్ గురించి కూడా ఆలోచించి తను ఎలా తీసుకుని వెళ్ళాలని చెప్పేసి ఒక టీం వర్క్ అనేది తను బాగా బిల్డ్ చేసుకున్నాడు. సో అదే విధంగా వెళ్తున్నాడే తప్ప ప్రీ ప్లాన్డ్ సమ్ స్ట్రాటజీస్ అంటూ తన విషయంలో అయితే ఏం లేదు. ఓకే. ఇది ఆడియన్స్ కూడా తెలియాలి, ఎందుకంటే ఇంట్లో ఎలా ఉంటాడు బయట ఉంటాడు అనేది ఆడియన్స్ కూడా తెలిస్తే క్లారిటీ ఉంటుంది. సో నీకు అలా అనిపిస్తే ఒకసారి స్టార్టింగ్ ఏమో నవ్వుతూ ఉంటారు వీళ్ళు ఆడియన్స్, ఇది లోపల ఉన్న కంటెస్టెంట్స్, మీ వాడు కూడా నవ్వుతూ ఉంటాడు. ఇమీడియట్గా మీ వాడు నామినేట్ చేస్తారు. నామినేషన్ ప్రక్రియ అయిపోగానే మళ్ళీ వాళ్ళ మీద భుజం మీద చేసి నడుస్తూ ఉండాలి, మూడు ఇమీడియట్గా స్వింగ్ అయిపోవాలి. అవును సార్. ఇట్లా సాధ్యపడుద్దా అసలు? మనకేమైనా వీలు పడుతుందా మనలాంటి వ్యక్తులకి అన్నారు? తప్పదు సార్, ఇంకా ఎందుకంటే అది సిచ్యువేషన్, అది ఒక ప్రక్రియ కాబట్టి కన్ఫర్మ్ గా నామినేట్ చేసుకోవాలి కాబట్టి చేయటమే తప్ప వాళ్ళకి ఎలాంటి పర్సనల్ ఈగోస్ కానీ లేదా ప్రాబ్లమ్స్ కానీ ఏమి ఉండవు. సో అదొక టాస్క్, నామినేషన్ ప్రాసెస్, ఆ ప్రాసెస్ కాబట్టి నీలో నాకు ఇది నచ్చలేదు, సో ఇది దాన్ని డిఫెండ్ చేసుకోవటం అనేది కూడా ఒక ప్రాసెస్. ఆ ఒక్క ప్రాసెస్ తప్ప మిగతా వాళ్ళందరూ చాలా హెల్దీ రిలేషన్. ఓకే. ఇది ఆడియన్స్ కూడా తెలియాలి, ఎందుకంటే ఇంట్లో ఎలా ఉంటాడు బయట ఉంటాడు అనేది ఆడియన్స్ కూడా తెలిస్తే క్లారిటీ ఉంటుంది. సో నీకు అలా అనిపిస్తే ఒకసారి స్టార్టింగ్ ఏమో నవ్వుతూ ఉంటారు వీళ్ళు ఆడియన్స్, ఇది లోపల ఉన్న కంటెస్టెంట్స్, మీ వాడు కూడా నవ్వుతూ ఉంటాడు. ఇమీడియట్గా మీ వాడు నామినేట్ చేస్తారు. నామినేషన్ ప్రక్రియ అయిపోగానే మళ్ళీ వాళ్ళ మీద భుజం మీద చేసి నడుస్తూ ఉండాలి, మూడు ఇమీడియట్గా స్వింగ్ అయిపోవాలి. అవును సార్. ఇట్లా సాధ్యపడుద్దా అసలు? మనకేమైనా వీలు పడుతుందా మనలాంటి వ్యక్తులకి అన్నారు? తప్పదు సార్, ఇంకా ఎందుకంటే అది సిచ్యువేషన్, అది ఒక ప్రక్రియ కాబట్టి కన్ఫర్మ్ గా నామినేట్ చేసుకోవాలి కాబట్టి చేయటమే తప్ప వాళ్ళకి ఎలాంటి పర్సనల్ ఈగోస్ కానీ లేదా ప్రాబ్లమ్స్ కానీ ఏమి ఉండవు. సో అదొక టాస్క్, నామినేషన్ ప్రాసెస్, ఆ ప్రాసెస్ కాబట్టి నీలో నాకు ఇది నచ్చలేదు, సో ఇది దాన్ని డిఫెండ్ చేసుకోవటం అనేది కూడా ఒక ప్రాసెస్. ఆ ఒక్క ప్రాసెస్ తప్ప మిగతా వాళ్ళందరూ చాలా హెల్దీ రిలేషన్షిప్స్ అండ్ చాలా హెల్దీగా వెళ్తున్నారు. సో అక్కడికి వచ్చేసరికి కొంచెం ఫైర్ మూడ్ అది ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఎందుకు డిఫెండ్ చేసుకోలేకపోతున్నాం? ఇప్పుడు నాది తప్పు ఉంది అని అంటే కన్ఫర్మ్గా తప్పు ఒప్పుకోవాలి. తప్పు లేదు అన్నప్పుడు డిఫెండ్ చేయాలి, డిఫెండ్ చేయకుండా నుంచి ఉంటే తప్పనే అంటారు. తప్పే, బర్నికర్ చేసింది అదే కదా. సో ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎందుకు మాట్లాడలేదని ఒక ఆలోచన కూడా ఉంటుంది. సార్ మాట్లాడారంటే సూపర్ మాట్లాడారు, ఒక ఇంటెన్షన్ని తీసుకోవాలంటే కన్ఫర్మ్గా వాళ్ళు ఫైట్ చేసుకోవాల్సిందే, అది గేమ్ ప్రాసెస్ కాబట్టి దాన్ని మనం ఏమనలేదు. ఓకే. 10 వారాల పాటు నామినేషన్లో లేని ఎమాన్యుల్ 11వ వారం నుంచి నామినేషన్కి వచ్చాడు. ఎందుకు వచ్చాడు, ఏంటి కారణం చెప్పు? అది బర్నీ గారే చెప్పారు, లైక్ వెళ్ళిరా బయట, ఇంతవరకు నువ్వు నామినేషన్లోకి రాలేదు కాబట్టి ఒకసారి నువ్వు వెళ్ళేసి వస్తే ఆడియన్స్ నిన్ను ఎంతవరకు తీసుకుంటున్నారు, నిన్ను ఎంతవరకు యాక్సెప్ట్ చేశారు అనేది తెలుసుకో, దాన్ని బట్టి దెన్ నువ్వు మూవ్ ఆన్ అవటానికి కూడా ఉంటుందని చెప్పేసి బర్నీ గారు నామినేట్ చేశారు. సో అది తనకి చాలా ఇంపార్టెంట్. సో అది బయటికి వచ్చిన తర్వాత తన్ని సపోర్ట్ చేసే వాళ్ళు తన్ని ఎంత స్టేజ్లో పెట్టారనేది మనం అందరం చూసాం. సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది.
10 వారాలు కంటిన్యూగా లేని వాళ్ళు సో తన గేమ్ను కూడా అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చి వన్స్ వచ్చాడు అనగానే తన గేమ్కి తను పెట్టిన ఎఫెక్ట్స్కి వాళ్ళు ఇచ్చిన ఒకే ఒక గిఫ్ట్ ఓట్. అవును. ఆ ఓటేసి తన్ని మళ్ళీ టాప్ 1కి తీసుకొని నిలబెట్టి ఇప్పటికీ కంటిన్యూ అయ్యేలాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు తగ్గుతున్నాయి టాప్ 1? గతంలో ఎప్పుడు చూసినా ఎమాన్యుల్ టాప్ 1లోనే ఉన్నాడు ఓటింగ్లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు, తనూజ వెళ్తుంది, ఎమాన్యుల్ థర్డ్కి వస్తున్నాడు, మళ్ళీ సెకండ్కి వస్తున్నాడు. ఫ్లిప్ అవుతుంది. ఎందుకు, ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ అనేది ఏం లేదు. సమ్ టైమ్స్ ఏంటనంటే ఒక్కొక్కరికి హైప్ ఇచ్చే ఎపిసోడ్స్, హైప్ ఇచ్చే సిచ్యువేషన్స్ రావచ్చు, గేమ్స్ కావచ్చు. సమ్ టైమ్స్ ఏమో ఓడిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, కళ్యాణ్ గారు గెలిచినవి ఉన్నాయి, తనుజ గారు గెలిచినవి ఉన్నాయి. వాళ్ళ కెప్టెన్సీలో వాళ్ళు కష్టపడ్డారు. సో వాళ్ళకి తగ్గ ఆడియన్స్ వాళ్ళకి ఓటేయడం జరుగుతుంది. అలాగే కొన్ని సార్లు ఇమ్మాన్యుయల్ కష్టపడ్డవి ఉన్నాయి, వాళ్ళకి తగ్గ ఇమ్మాన్యుయల్కి తగ్గ ఫ్యాన్స్ కూడా వాళ్ళకి ఓటేయటం. ఫ్లిప్పింగ్ అనేది ముందుకు వెళ్ళటం వెనక్కి వెళ్ళటం అది కామన్. ఫైనల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిసైడ్ చేసుకుంటాం. సో ఫైనల్ ఎలా తీసుకుంటారు ఆడియన్స్ ఏంటి అనేది వెయిటింగ్. ఏమనిపిస్తుంది, అన్నయ్య కప్పుతో వస్తాడనిపిస్తుందా? నేనైతే కన్ఫర్మ్గా ఎక్స్పెక్ట్ చేస్తాను సార్. బికాజ్ తను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి పడ్డ కష్టానికి, తను లోపల హౌస్లో పెట్టిన ఎఫర్ట్స్కి నేనైతే గెలవాలనే కోరుకుంటున్నాను. అందరూ అనుకుంటున్నారు.